హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ బీరకాయ టమాటా కర్రీ అనేది చపాతీలకు కానీ రైసులకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను 1/2 కిలో బీరకాయ తీసుకునేసి పీల్ ఆఫ్ చేసుకునేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. మనం ఈ విధంగా కట్ చేయటం వలన మనకు త్వరగా కర్రీ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మీడియం సైజు టమాటాలు ఒక 4 వరకు తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకోవాలండి. మీడియం సైజువి ఆనియన్స్ కూడా ఒక 2 తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు వేసుకునేసి బాగా వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా వేయించుకునేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ కూడా వేసుకోవాలి. టమాటా ఆనియన్ వేసిన తర్వాత ఫ్లేమ్ను మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి బాగా కలుపుకునేసి ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి మనము మూత పెట్టేయాలండి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటా ఆనియన్ మగ్గాలండి. ఈ టమాటా ఆనియన్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషంలో ఈ బీరకాయ టమాటా కర్రీ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా టమాటా ఆనియన్ అంతా బాగా వేయించుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గిన తర్వాత మనము మళ్ళా మూత తీసేస్తే ఈ విధంగా టమాటా ఆనియన్ మగ్గుతాయండి. ఇలా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలన్నిటిని కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి మనము ఫ్లేమ్ను చేంజ్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ బీరకాయ ముక్కలను వేసిన తర్వాత మనము ఈ టమాటా ఆనియను తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాం కదండి. వీటన్నిటిని ఒకసారి బాగా గరిటెతో కలుపుకునేసి మనము మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. మనం వాటర్ అనేది వేయలేదు. ఈ బీరకాయ టమాటా అంతా కూడా మనకు త్వరగానే సాఫ్ట్ అవుతుంది. ఎందుకంటే బీరకాయ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కనుక మనకు త్వరగానే ఈ కర్రీ అనేది చేసుకోవచ్చండి. తర్వాత కారం అనేది 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను వేసుకునేసి ఈ బీరకాయ ముక్కలకు పట్టే విధంగా గరిటెతో బాగా కలుపుకునేసి మనము ఒక చిన్న కప్పు వాటర్ అనేది వేసుకునేసి బాగా కలుపుకునేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక 5 నిమిషాల నుండి ఒక 6 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. తర్వాత మనము మధ్యలో కలుపుకుంటూ తర్వాత 5 నిమిషాల తర్వాత మనం మూత తీసిస్తే మనకు బీరకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మూత తీసేస్తే మనకు బీరకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనకు ఈ టమాటా బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చపాతీలకు కానీ రైసులకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.